హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ ఎక్స్ప్లో. సో టుడే ఆహ్, మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి మామండూరు వాటర్ ఫాల్స్. సో ఈ మామండూరు వాటర్ ఫాల్స్ అనేది రేణిగుంట నుంచి ఒక 17 కిలోమీటర్స్ అండ్ తిరుపతి నుంచి ఒక 23 కిలోమీటర్స్ ఉంటుంది. ముందుగా మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కరకంబోర్డు క్రాస్ ఉంది కదా, ఈ రైల్వే క్రాస్ కానించి మనం ఈ రూట్లో, ఇక్కడ కనబడే రూట్లో ఈ బస్ స్టాప్ కానించి ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఈ రూట్ కొంచెం చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే హైవే కాబట్టి పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ అనేవి సో వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి. ఫైనల్లీ ఈ మామండూరు విలేజ్కి అయితే మనం వచ్చేసాము. ఈ మామండూరు విలేజ్ నుంచి మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. అక్కడ కనబడుతుంది ఆ బ్యానరు. సో ఆ రైట్లో వెళ్ళాలి. సో ఇది క్రాస్ చేసుకొని ఆ రైట్ అక్కడికి వెళ్ళిపోవాలి. సో అక్కడి నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ చేస్తే ఒక 2 కిలోమీటర్స్. సో ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకు మామండూరు వాటర్ ఫాల్స్ అనేటి ఆ ప్లేస్కి అనేది మనం రీచ్ అవుతాము. సో వెళ్దాం పదండి. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు మేము ప్లాన్ చేసుకుంది మామండూరు వాటర్ ఫాల్స్ కాదు. సో కలివిలేటి కోన అనేసి వేరే వాటర్ ఫాల్స్ ఇక్కడ మామండూరు కాడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళి అట్లా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళాలి. సో బట్ మేము అక్కడికి వెళ్ళాలంటే అక్కడ మేము ఫారెస్ట్ ఆఫీస్ పర్మిషన్ కావాలంట. ఫారెస్ట్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సో అలాగా వేరే వాళ్ళు పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏనుగుల దగ్గర తొక్కాయంట ఏనుగులు వచ్చేసి. అందువల్ల ఒక అతను చనిపోయాడు. అప్పటి నుంచి అక్కడికి వెళ్ళడాన్ని వీళ్ళు బ్యాన్ చేశారు. మాకు ఈ విషయం ఎలా తెలిసిందంటే, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఇక్కడ ఈ విలేజ్ దగ్గరే అక్కడ ఒక అతన్ని అడిగాము. సో అతను చెప్పాడు, మీరు ఎంపీ ఎమ్మెల్యే ఎవడు పర్మిషన్ ఉన్నా మీరు అక్కడికి వెళ్ళలేరు, ఎందుకంటే ఏనుగులు ఎక్కువగా ఉన్నాయి. సో మేము జస్ట్ ఆయన అడగకుండా ఉండింటే మేము అక్కడికి వెళ్ళేటోళ్ళం. సో ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నా లేకున్నా, అక్కడ చెకింగ్ ఉన్నా లేకున్నా, ఒకవేళ మేము లోపలికి వెళ్ళిపోయింటే సో ఇంకా మా పరిస్థితి వేరేలా ఉండేది. బట్ దేవుడి దయ వలన మేము అక్కడ సేఫ్ అయిపోయాము. సో మా రూట్ మార్చుకున్నాము. ఈ మామండూరు వాటర్ ఫాల్స్కి ఈరోజు ఫిక్స్ చేసుకున్నాం అనమాట. సో మనం ఒకటి ప్లాన్ చేసుకుంటే ఫైనల్గా పైన ఉన్నవాడు వేరేది ప్లాన్ చేస్తారనమాట. సో ఏం జరిగినా అంతా మనం మంచిగా అనుకోవాలి. అలా అని నేను ఇంకా మా ఫ్రెండ్ ఈ మామండూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి బయలుదేరాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రోడ్ అంతా మెటల్ రోడ్ ఉంటుంది. సో డస్ట్ ఎక్కువగా ఉంటుంది, పెద్ద పెద్ద వెహికల్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. సో బైక్లో వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, దుమ్ము ఎక్కువగా పడుతుంది. ఈ రూట్లో చూసుకుని వెళ్ళేటప్పుడు కొంచెం నిదానంగా వెళ్ళండి. సో ఫైనల్గా మనం ఇక్కడ మామండూరు వాటర్ ఫాల్స్ ఒక ఎంట్రీ ఉంది కదా, ఈ ఎంట్రీ పాయింట్కి వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న హోటల్ కూడా ఉంది. అక్కడ ఏమన్నా మీకు ఫుడ్ ఐటమ్స్ ఏమైనా దొరుకుతాయి, కావాలంటే తీసుకోండి, లేకుంటే బయట నుంచి తెచ్చుకోండి, ఎందుకంటే కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద పార్కింగ్ ప్లేస్. సో ఇక్కడ మనం బైక్ పార్క్ చేసుకొని మీరు కారు ఉంటే బైక్ ఉంటే పార్క్ చేసుకోండి. బైక్ వచ్చి కార్ పార్కింగ్ 10 రూపీస్, కార్కి వచ్చి ఐ థింక్ 20 ఆర్ 30 ఉండొచ్చు మేబీ. ఫైనల్గా ఇక్కడ టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. మేము ఆల్రెడీ టికెట్ తీసేసుకున్నాము. సో ఈచ్ పర్సన్కి 30 రూపీస్ అనమాట. సో టికెట్ తీసుకొని అక్కడ బైక్ పార్క్ చేసుకొని ఇక మా ప్రయాణం అనేది ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేస్తాము. ఇంకా వాటర్ ఫాల్ అయితే ఇంకా రాలేదు. మామూలు వాటర్ ఫాల్స్ అంటారు కానీ అక్కడ వాటర్ ఫాల్స్ ఏం లేదు. సో పెద్ద కాలువ అనేది వాటర్ ఫ్లో ఎక్కువగా వెళ్తుంది. సో మనం అది చూసి ఎంజాయ్ చేయాల్సిందే. ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఒక 2.5 కిలోమీటర్స్ అనేది మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే టూరిస్టుల కోసము మంచిగా ఇలాంటి ఫుట్పాత్ ఇవన్నీ మంచిగా సెటప్ చేశారు. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అండ్ ఏపీ టూరిజంకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో కన్వీనియంట్గా అన్నీ బాగా పెట్టారు. మనకి ఈ రూట్లో ముందుకెళ్ళే కొద్దీ ఏదో ఇలా చూడండి అసలు ఎంత హైట్గా ఉందో. సో ఎక్కుడంతా మనం పైకి ఎక్కుంటూ రావాలి. ఇలా మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ చూసుకుంటే వాష్రూమ్స్ కానీ, అటు సైడ్ పైన మంచి రిసార్ట్స్ కానీ, రూమ్స్ కానీ, ఓకే చూడండి ఇక్కడ మనకు మంచిగా ఇలా ఉంటాయి స్టేయింగ్ కోసం. సో ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు. ఐ థింక్ ప్రీ బుక్ ఉంటుంది, లేకుంటే ఎక్కడికైనా వచ్చేసి బుక్ చేసుకోవచ్చు. సో
ఎక్కువగా ఇక్కడికి వచ్చేవాళ్ళు బయట టూరిస్టులు ఎక్కువ ఉంటారు. లోకల్ పీపుల్స్ మొత్తం అందరూ వస్తారు. ఆహ్, చెన్నై నుంచి, బెంగుళూరు నుంచి అలాగే తిరుమల చూడ్డానికి వచ్చిన వాళ్ళు గూడా ఆహ్, ఇక్కడికి వచ్చేవాళ్ళు అందరూ చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఆహ్, వీకెండ్స్ అనేది నైస్‌గా ప్లాన్ జేసుకోండి. ఎందుకంటే వీకెండ్స్ అందరూ వస్తున్నారు కాబట్టి మనకిక్కడ కొంచెం సేఫ్‌గా అనిపిస్తది. బట్ మిగిలిన డేస్‌లో వచ్చి చాలా తక్కువ మందొస్తది. సో, ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎవరైనా ఫ్యామిలీస్, కపుల్స్ రావాలనుకున్నోళ్ళు కొంచెం డేంజర్ ప్లేసు. ఆహ్, ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళ యొక్క కంట్రోల్‌లో ఉంటుంది కానీ లోపలికెళ్ళిన తర్వాత డీప్ ఫారెస్ట్‌లో మనకక్కడ ఆ వాటర్ దగ్గర అక్కడ ఎవరున్నా గానీ సో, కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఫ్యామిలీస్ కానీ ఇంకెవరైనా వచ్చేట్లుగైతే కపుల్స్ గానీ వీక్ డేస్ అంటే సాటర్‌డే గానీ, సండే గానీ రావడానికి ప్రయత్నించండి. చాలా నైస్ ప్లేస్ అన్నమాట. అక్కడ వరకు టెంపరేచర్ ఒకలాగుంటే ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇట్లా డీప్ ఫారెస్ట్‌లో చాలా చల్లగా ఉంది. ఈ సైడ్‌లో చూసుకుంటే కాలువలున్నాయి. సో, ఎక్కువ వాటర్ ఫ్లో అయినప్పుడు ఇక్కడ నుంచి వాటర్ అనేటివి వెళ్తూ ఉంటాయి. ఆహ్, మనం చూసుకుంటే ఇంకా ముందర చాలామంది అలా వెళ్తూ చాలా టూరిస్టులు మనకు కనబడుతూ ఉన్నారు. ఆహ్, ఇంకా నేను మా ఫ్రెండ్ గాడు ఇలా ఈ ప్రకృతి నడుమ చూసుకుంటూ అలా ముందుకు సాగుతూ ఉంటే ఇక్కడొక పాడుబడిన బావి అనేది ఒకటి కనబడింది. ఈ బావి ఇక్కడ ఎందుకు పెట్టారో మాకు తెలీదు గానీ సో, వాటర్ ఉన్నాయి దాంట్లో. బట్ ఇది ఫారెస్ట్ వాళ్ళ కోసమే ఐ థింక్ 90స్‌లో లేకుంటే 80స్, 60స్‌లో కట్టిండొచ్చు. దీని గురించైతే మాకు పెద్దగా డీటెయిల్స్ తెలీవు. కానీ ఇప్పుడుదున్నట్టయితే కనబడట్లేదు. ఒక 60, 70 ఇయర్స్ బ్యాక్ అప్పుడిదే ఉన్నట్టుంది. అప్పటినుంచి ఏమన్నా నాకు తెలిసి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ గానీ, వాళ్ళు గానీ లోపలుండే వాళ్ళ కోసమేమో వాటర్ యొక్క అవైలబిలిటీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కోసం అది అక్కడ బిల్డ్ చేసినట్టున్నారు. ఆహ్, మేమింక అక్కడి నుంచి అది వదిలేసి ఇక మా ప్రయాణాన్ని మేము మళ్ళీ మొదలుపెట్టాము. ముందర చాలామంది టూరిస్టులు గానీ, లోకల్ పీపుల్ గానీ అందరూ వెళ్తూ ఉన్నారు. ఆహ్, వాళ్ళ ఫ్రెండ్స్‌తో వస్తున్నారు, ఫ్యామిలీస్‌తో వస్తున్నారు. ఇంకా చాలామంది అలా వీకెండ్ అనేది ఎంజాయ్ చేయడానికి వచ్చారనమాట. ఇక్కడ కొంచెం ముందరకొచ్చిన తర్వాత మనకిక్కడొక కాలువనేది వెళ్తూ ఉంటుంది. సమ్మర్‌లో అయితే ఈ కాలువలో వాటర్ అయితే ఉండవు. బట్ మేమొచ్చింది ఇప్పుడు వింటర్ సీజన్. ఆహ్, వర్షాలు ముందు పడినుండడం వల్ల ఈ కాలువలనేది వాటర్ బాగా మనకు కనబడుతున్నాయి. చెప్పులొదిలేసి ప్యాంట్ పైకి లాక్కొని నిదానంగా ఎళ్ళండి. ఎందుకంటే వాటర్ తడిస్తే మళ్ళీ అంతా బుడద బుడదగా అయిపోద్ది. సో, కేర్‌ఫుల్‌గా అనేది ఇక్కడ నడవడానికి ప్రయత్నించండి. వాటర్ అయితే చాలా కూల్‌గా ఉన్నాయి. ఎందుకంటే కొండల లోపల నుంచి వస్తాయి గదా! ఫ్లోయింగ్ వాటరు. అందుకే చాలా కూల్‌గా అనిపిచ్చింది. మేమొచ్చింది అరౌండు 1:30, 2 టైంలో వచ్చాము. మంచి ఎండగా ఉంది. బట్ ఇక్కడ ఈ కాలువలో వాటర్ మాత్రం చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉన్నాయి. సో, ఫైనల్లీ ఇంకా మేము ఈ కాలువననేది దాటేసాము. నా సజెషన్ ఏంటంటే ఎవరన్నా ఇక్కడికొచ్చేవాళ్ళు ఆహ్, షూస్ గానీ, బూట్స్ గానీ లేకుండా జస్ట్ స్లిప్పర్స్, స్లైడ్స్ యేసుకొనొస్తే కొంచెం ఆహ్, చాలా ఈజీగా ఉంటది వాళ్ళకు. నడిచేదానికి గానీ కంఫర్టబుల్‌గా ఉంటది. లేకుంటే ఈ వాటర్‌లో అలా రావంటే కష్టము. ఆహ్, ఇంకా మేమింక ముందుకొచ్చిన తర్వాత ఇట్లా స్ట్రెయిట్‌గా ఒక రూటు, ఇట్లా లెఫ్ట్ ఒక రూట్ ఉంటుంది. ఈ లెఫ్ట్ రూట్‌లో రావాలి. ఎందుకంటే స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడ వాటర్ అనేటియి స్టాగ్నెంట్‌గా ఆగిపోయి ఉన్నాయి. సో, ఎవరన్నా వచ్చేవాళ్ళు ఇట్లా లెఫ్ట్ వచ్చేయండి. అండ్ వర్షాకాలంలో ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల అక్కడ ఆగిపోయాయి. అందువల్ల ఈ రూట్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక అలా ఈ రూట్‌లో ముందుకెళ్తూ ఉంటే కొంచెం చూసుకోండి. ఇక్కడ ఏమన్నా యానిమల్స్ గానీ, ఏమన్నా అంటే తెలుసు గదా! అడవి పందులు గానీ, ఇంకేమన్నా ఉంటాయి. జింకలు గానీ ఏవో ఒకటి ఉండొచ్చు. చెప్పలేం గదా! ఫారెస్ట్. సో, ఒక్కరైతే రావద్దు. గ్రూప్స్‌గా రండి. ఈ రూట్‌లో వచ్చేటప్పుడు. ఎందుకంటే చాలా నిర్మానుష్యంగా ఉంది. అండ్ అక్కడ చూడండి చాలామంది బ్యాచ్‌గానే ఎళ్తున్నారు. ఫ్యామిలీస్‌గానే ఎళ్తున్నారు. సో, ఎవరైనా ఫ్యామిలీస్ లాగే రండి. ఓకేనా? గ్రూప్‌గా రండి. ఇంక చూసుకుంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడంతా వాటర్ అనేది రోడ్‌ని బ్లాక్ చేశాయి. సో, ఫారెస్ట్ వాళ్ళు మనకిలా ఒక చిన్న వంతెనలాగా ఒకటి వేసి మనల్ని అవతలకి చేర్చే విధంగా ఏర్పాటు చేశారు. సో, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కి థాంక్స్ చెప్పుకోవాలి. అండ్ చూడండి వాటర్ ఎంత ఎక్కువగా అసలు ఆగిపోయి ఎన్నున్నాయి చూడండి వాటర్ అసలు. ఈ వాటరే అక్కడ ఆ రోడ్‌లో ఆప్ చేసాయి. అందుకే మనం అక్కడి నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకోమని చెప్పింది.
ఇక్కడ చూసుకొని నడచండి, జారుతుంది సైడ్ కట్టి పెట్టుకొని. అండ్ అది అండి. ఎవరన్నా రావాలనుకుంటే సో ది బెస్ట్ ప్లేస్ ఇది. మామండూరు వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ అంటారు కానీ వాటర్ ఫాల్స్ ఏం లేవు. ఒక కాలువలో ఫుల్‌గా వాటరు వెళ్తూ ఉంటాయి. అక్కడక్కడ లోతనేది అక్కడక్కడ కొంచెం కొంచెం ఉంటుంది. అంటే ఒక చోట మోకాళ్ళ లోతు ఉంటుంది. ఒక చోట నడుం కాడికి. ఇంకో చోట ఒక 7, 8 ఫీట్ వరకు గూడా ఉంటుంది. సో, స్విమ్మింగ్ జేసుకోవచ్చు. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు గూడా ఇక్కడ నేర్చుకోవచ్చు. సో, అన్ని విధాలుగా బావుంటుంది. మా ముందర ఒక బ్యాచ్ ఎళ్తుంది. ఆ బ్యాచ్ ఏంటంటే అతను హాస్టల్‌లో వార్డెను. సో, స్టూడెంట్స్ అందరిని తీసుకొనొచ్చాడు హాస్టల్ నుంచి. ఆహ్, సో, అలా అన్నమాట. ఎలా అంటే అందరూ ఎలా ఉన్నారంటే ఏదో ఒక విధంగా రావాలి, బయట చూడాలనే ఉత్సాహంలో ఉన్నారు. సో, వాళ్ళంతా లేడీస్ హాస్టల్ నుంచి వచ్చారు. ఆహ్, వాళ్ళకి పాసిబుల్ చేసుకొని ఎలాగోలా వచ్చారు. సో, మీరు కూడా వచ్చి ఇలాంటి ప్లేసెస్ అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు ఒక మెమరీ లాగా ఉంటుంది. ఇలాంటివి మిస్ అవ్వద్దు. ఎందుకంటే మాన్సూన్‌లోనే వస్తుంది. మాన్సూన్ తర్వాత ఇంకేముండదు. సమ్మర్ వచ్చేస్తుంది. ఎవరన్నా రావాలనుకుంటే ఇలాంటి టైంలోనే రండి. ఇంకా వాటర్ ఫ్లో వెళ్తూనే ఉంది. అది నేను చెప్పబోయేది. సో, ఫైనల్‌గా అయితే మేమిక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసామని అనుకుంటున్నాం. చూడండి ముందర. వాటర్ ఫ్లో మీకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. అందుకే కెమెరా షేక్ అయింది. బట్ ఓకే. చూసారా? చుట్టూ బ్యాంబూ ట్రీస్ ఎక్కువున్నాయి. అండ్ వాటర్ ఫ్లో గూడా చూడండి. కాలువ నిండా ఉంది. ఆహ్, అదే అండి. ఆహ్, ఒకసారి దగ్గరికెళ్ళి చూద్దాము. చూడండి. ఇక్కడైతే వాటరు జస్ట్ ఒక తక్కువ లోతే ఉన్నాయి. ఎవరైనా పిల్లలు గానీ, వాళ్ళొచ్చి ఇక్కడ మునగాలంటే ఇక్కడ మునగొచ్చు. బట్ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇదో ఇక్కడ మేమున్న ప్లేస్ ఇది సెటప్పు. చూడండి ఎంత బాగుందో అసలు. చాలా ప్యూర్‌గా ఉన్నాయి వాటర్ అనేటియి. సో, ఈ చెట్టు కింద మేమనేది ప్లానింగ్ చేసుకున్నాం. కూర్చున్నాము. మాతో పాటు బఠానీ, బటర్ నాను అండ్ పంజాబ్ చికెన్ కర్రీ తెచ్చుకున్నాము. సో, ఈ ప్లెజెంట్ పీస్‌ఫుల్ ప్లేస్‌లో మేము ఈ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తున్నాము. సో, ఇదండి ఈ వీడియో. అండ్ ఎవరైనా ఈ మామండూరు వాటర్ ఫాల్స్‌కి రావాలనుకుంటే అండ్ వీక్షించాలనుకుంటే ఇది బెస్ట్ సీజను. సో, తప్పకుండా రండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గైస్.